దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించిన గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం అట్లు విందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదును, నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథమందు ఈ యొక్క వాగ్దానము దేవుడు మోషేతో తెలియపరుస్తా ఉన్నాడు. నిర్గమాకాండంలో నీవేదైతే మాట చెప్తావో, ఎలా జరగాలని కోరుకుంటున్నావో మోషే, నేను ఆ విధంగా చేస్తాను. నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. ఎలా చేయమంటావు ఆ ప్రకారం చేస్తాను. ఎందుకంటే మోషే చేసిన ప్రార్థనను బట్టి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు రక్షించాడు. ఇజ్రాయెల్ ప్రజల మీదకి తెగులు వచ్చినప్పుడు మోషే అంటాడు, అయ్యా నీ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి అరణ్యంలో అందరూ చనిపోతుంటే మీ దేవుడు ఏం చేశాడు, అందుకొరకే ఐగుప్తుని తీసుకొని వచ్చాడని చెప్పి నీ నామానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మోషే దేవునితో మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ తెగులను ఆపుతాడు, ఆ మరణాన్ని తీసివేస్తాడు. అందుకే అంటాడు, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. అది దైవ చిత్తానుసరణ మాట, దేవునికి ఇష్టకరంగా ఉండేది, దైవిక పద్ధతి ప్రకారం ఉండేది దేవుడికి తప్పకుండా నెరవేరుస్తాడండి. అంతేగాని దైవ చిత్తానుసారం కాకుండా మన ఇష్టానుసారంగా మన కోరికల కొరకు మనం అడిగినప్పుడు మనం ఏం పొందుకోలేదు. అందుకే అంటాడు, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. అవునండి, దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు. నువ్వు ఏదైతే కోరుతున్నావో, నీ జీవితం ఏదైతే కావాలో నువ్వు ఆశపడుతున్నావో, దేవుని అడుగుతున్నావు, దాని ప్రకారం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు. మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అంటే అది మనుషులు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఇది కావాలి ప్రభు అంటే దేవుడు తప్పక ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడు. నీకున్న సమస్య ఏదైనా, నీ బలహీనత ఏదైనా కానీ అన్నాడు మోషేకే దేవుడు తోడుగా ఉన్నాడు, ఈనాడు నీకు కూడా దేవుడు తోడుకుంటాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడులే అని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. నువ్వు చెప్పిన మాట చెప్పిన చేసిన నీ మీద నాకు కటాక్షం కలిగింది. దేవుడు మన మీద కనికరం చూపే విధంగా, దేవుడు మన మీద జాలిపడే విధంగా మనము దేవుని శ్రేణిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అనే మాట చూడండి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు తెలుసు మోసే, ఏ విధంగా తెలుసు, నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఈరోజు నీకు ఏ పేరుంది, ఎట్లాంటి పేరుంది? మోషేకి మంచి పేరుంది. ఇజ్రాయెల్ ప్రజలను రక్షణలోకి నడిపించాలి, వారి యొక్క ఐగుప్తు పాప బంధకాల నుంచి విడుదల చేయాలని చెప్పేసి ఆయన ఎంతో ఆశపడ్డాడు. నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఈరోజు నీకు ఎట్లాంటి పేరుంది? మంచి పేరుందా, చెడ్డ పేరుందా? కొంతమందిని వాళ్ళ గురించి చూడగానే బయోడేటా, వాళ్ళ పద్ధతి, వాళ్ళ యొక్క ప్రవర్తన అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈరోజు నీకు ఏ పేరున్నది? నీ పేరుని బట్టి దేవుడు ఎలా ఎరుగుతా ఉన్నాడు? నువ్వు ప్రార్థన చేసేవాడిగా, ప్రార్థన చేసేదానిగా ఉంటున్నావా, లేదా ప్రార్థనను వదిలేసేవాడిగా ఉంటున్నావా? దేవుని వాక్యం అంటే ఇష్టం ఉంటుందా, కష్టంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? నీ పేరుని బట్టి దేవుడు పలానా వ్యక్తి పేరు అనగానే వెంబడి ఏం చెప్పారు, ఓహో ఈ వ్యక్తి నాకు తెలుసు, రోజు నిత్యం నా సన్నిధికి వస్తాడు, నా దగ్గర ప్రార్థన చేస్తాడు, ఎవ్రీడే వాక్యం చదువుతాడని చెప్పేసి దేవుడు గుర్తుపట్టగలగాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే, దేవుడు నాకు సహాయం చేయాలి, మేలు చేయాలి అనుకుంటూ ఉంటారు, కానీ దాని ప్రకారం ఎలా జీవించాలి అని మాత్రం కోరుకోరు. కనుక దేవుని బిడ్డలారా, లోకము దాని ఆశలు ఆ విధంగా ఉంటాయి. కానీ ఈరోజు ఈ వాక్యపు మాటలు విన్న తర్వాతకి నీ జీవితంలో నన్ను దేవుడు గుర్తెరిగే విధంగా నేను ఉండాలి. దేవుడు అందరినీ గుర్తుంచుకుంటాడు, కానీ స్పెషల్గా దేవుడు నీకు సహాయం చేయాలంటే ఆయన సన్నిధి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి రెగ్యులర్గా వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నా కుమారుడు ప్రతిరోజు ధూపం వేస్తాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు అని చెప్పేసి దేవుడు గుర్తుంచుకుంటాడు, గుర్తు పెట్టుకోగలుగుతాడు. అప్పుడు అంటాడు, నువ్వు ఇంత నా కోసం నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీవు ఏది మాట చెప్తున్నావో ఆ మాట ప్రకారం నేను చేస్తాను. అవును, దేవుడు మాటను ఇచ్చిన తర్వాతకి నేను చేయనని చెప్పేవాడు ఎంత మాత్రం కాదండి. నువ్వు ఏ మాట చెప్పావో దాని ప్రకారం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ప్రతి కష్టం, నష్టం, బాధ, బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల చేసి నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దానికి నా దేవుడు సమాధానం ఇచ్చును కాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి వందనాలు. నువ్వు చెప్పిన మాట చొప్పున
తండ్రి ప్రభా, మీరు మాకు చేసే దేవుడు కదా ప్రభా తండ్రి. మేము ఏదో కోరుతున్నామో ఆ కోరిక నెరవేర్చే దేవుడు. మా జీవితంలో ప్రతి కష్టము, నష్టం, బాధ, బలహీనత, రోగుల నుంచి మాకు విడుదల దయచేయండి. మేము నిజంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. మాకు సహాయం చేయమని వేడుకుంటాం. ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి బాధ, దుఃఖము, అనారోగ్యములన్నీ తొలగిపోయి నా మహిమార్థమే జీవించి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో నుండి పొరపాట్లను నేను ప్రభా తండ్రి తండ్రి నిన్ను దుఃఖపెట్టే అంశం ఏమన్నాను తండ్రి, మీ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుభ్రపరిచి సహాయం చేయమని, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.